ప్రభుత్వం సాగుకు ఉచిత విద్యుత్ అందిస్తున్న కొన్ని ప్రాంతాల్లో ఉపయోగం లేకుండా పోతోంది. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం మోటార్లకు అనుగుణంగా లేకపోవడంతో రైతులు తమ పంటలకు నీరందించలేకపోతున్నారు. ఫలితంగా నీరు లేక కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు చూసి విలవిల్లాడిపోతున్నారు రైతులు. వేల మండలంలోని ఎకోరి గ్రామంలో విద్యుత్ సమస్యలతో శనగ పంటలు ఎండిపోతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదన వినపడుతోంది. సాగునీటి సమస్య లేకుండా రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కేవలం పథకాల్లో మాత్రమే కనబడుతోంది. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. వ్యవసాయ డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ సరఫరా ఉండాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చినా కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం పథక లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. తమకు ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ కు సర్వీస్ నెంబర్ ఉన్నా తమను కాదని వేరే వాళ్లకు కనెక్షన్ ఇచ్చారని, తాము నీరు కొనుక్కొని పంటలు పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. 4 సంవత్సరాల క్రితం మా గాలికి పోల్ పడిపోయినాయి. ఆ పోల్ పడ్డాయి, వేరే వైర్ పోల్ తీసుకొచ్చి వేరే అక్కడి నుంచి పెట్టి కనెక్షన్ దాంతోనే మాకు వస్తాయని చెప్పిండు. అప్పుడు ఉన్నాయి దాంతోనే మాకు కనెక్షన్ వస్తాయని చెప్పడం జరిగింది. మళ్ళా తర్వాత ఆ కొత్త డీడీలు వేరే వాళ్ళతో 4 కట్టిపించి వాళ్ళకు కనెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. లంచం తీసుకొని ₹1,00,000. వాళ్ళకు బిల్ కూడా లేదు, వాళ్ళకి ఎస్సీ నంబర్ లేదు. మాకు నంబర్ ఉన్నది, మాకు బిల్లు కూడా వస్తున్నది. నాకు ఇప్పుడు 15 ఎకరాల శనగ పోసిన నేను తొగరి ఎండిపోవటం వలన ఆ శనగకు నేను ₹80,000 వేలకు వేరే వాళ్లకు పైసలు ఇచ్చి నీళ్ళు కొనుక్కుంటున్నా. నీళ్ళు కొని అక్కడ నీళ్ళకు కూడా పైసలు పెడుతున్నా. ఇప్పుడు కరెంట్ బిల్ కూడా నేను కట్టాలా. నాకైతే కరెంటు కనెక్షన్ లేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్యతో రైతులు సాగు చేస్తున్న శనగ పంటలకు మోటార్ల ద్వారా నీరందక ఎండిపోతున్నాయి. గ్రామంలో 25 kV ట్రాన్స్ఫార్మర్ కి మొత్తం 8 బోర్ల కనెక్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం తక్కువ ఉండడంతో విద్యుత్ మోటార్లు పనిచేయడం లేదు. దీంతో రైతులు తమ సమస్యను విద్యుత్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో నూతన ట్రాన్స్ఫార్మర్ కొరకు డీడీలు చెల్లించి 2 సంవత్సరాలు గడుస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో తాము వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యుత్ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోలేదంటున్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక CGRF నిజామాబాద్ ఫోరంకు ఫిర్యాదు చేసినా తమ మొర అరణ్య రోదనే అయిందని రైతులు వాపోతున్నారు. తమకు కనెక్షన్ లేకున్నా బిల్లులు మాత్రం వస్తున్నాయని రైతులు అంటున్నారు. మన కరెంటు సమస్య బాగుంది. ఎందుకంటే ఇది పెద్ద ట్రాన్స్ఫార్మర్ కోసం మేము ఇంతకు ముందు 8 డీడీలు కట్టిన వ్యక్తులు ఉన్నారు. 8 డీడీలు ఉంటే మాకు ఇప్పుడు నడుస్తున్నాయి. 4 కరెంటు డీడీలు నడుస్తున్నాయి. ఇంకా మిగతా 4 చేన్లోకి నీళ్లు పెట్టుకోవాలంటే ఎకరానికి 5,000 ఇచ్చి ఈ రోజు కొని పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు మాకు 2 సంవత్సరాల నుంచి ఆల్రెడీ 4కి 3 కనెక్షన్లకు కరెంటు పోల్స్ అండ్ వైర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ కరెంటు మాత్రం 63 kV వోల్టేజ్ మాకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తా అని 2 సంవత్సరాల నుంచి మబ్బే పెడుతున్నా కానీ ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరగలేదు. ఇంతకు ముందు మన కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో బేలాలో కన్జ్యూమర్ కేసులో కూడా కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఎస్సీ గారు స్వయంగానే వచ్చి మీ సమస్య 1 నెల లేదా 2 నెలలు మాకు టైం ఇవ్వండి, మీకు తప్పకుండా మీ 63 kV ట్రాన్స్ఫార్మర్ 100% తెచ్చి పెట్టామని మాకు చెప్పడం జరిగింది. అందరి ముందర హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు కూడా మేము పలుమార్లు సార్ ఏడీ దగ్గరికి వెళ్ళాము, ఎస్సీ దగ్గరికి వెళ్తున్నాము, ఏఈ దగ్గరికి వెళ్తున్నాం, కానీ పరిష్కారం మాత్రం నిజామాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. పరిష్కారం మాత్రం ఇప్పటి వరకు పరిష్కరించడం లేదు. అటు బోరుబావుల్లో తగినంత నీటి సౌకర్యమున్నా విద్యుత్ సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తోచడం లేదని బాధపడుతున్నారు. వెంటనే విద్యుత్ అధికారులు 63 kV కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.